2025లో ఎవరైతే ఎంటెక్, ఫార్మసీ, ఎంఆర్క్ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ పీజీసీ 2025 కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీ మొబైల్లో కావచ్చు, మీ ల్యాప్టాప్ లో కావచ్చు, లేదంటే నెట్ షాప్ లో కావచ్చు, ఎక్కడన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే కింద ఏమైనా మెసేజ్ చేయండి, లైక్ నాకు అప్లై చేసి ఇవ్వండి అంటే నేను అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా అమౌంట్ ఆఫ్ చార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్లీ మీ మొబైల్ ఫోన్ లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ జస్ట్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్. సో మీరు పేమెంట్ చేసింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అది ప్రాపర్ గా యాక్సెప్ట్ అయిందా లేదా. నెక్స్ట్ మీ యొక్క అప్లై చేసిన ప్రింట్ కూడా తీసుకోవచ్చు, పీడిఎఫ్ ఫార్మేట్. సో ఇక్కడనే మీరు కంప్లీట్ ప్రాసెస్ ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ చూడొచ్చు. సో ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, జస్ట్ అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే జస్ట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏవైతే మనకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. సో మీరు ఏదైతే పేమెంట్ చేయకముందే మీరు ప్రాపర్ గా అన్ని ఎంటర్ అయ్యండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు బీటెక్ అయినా, బీ ఫార్మసీ అయినా, బీఆర్క్ అయినా, ఎంఎస్సీ అయినా, ఎంసీఏ అయినా, ఏదైనా మీరు ప్రాపర్ గా మీ హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్ నెంబర్ మీ ఐడి కార్డ్ మీద ఉంటుంది, లేదంటే సెమిస్టర్ మెమోస్ మీద ఉంటుంది. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్. సో యాజ్ పర్ 10th ఎంటర్ చేయండి మీ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మీదనే ఉంటుంది, అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్. సో మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో మీ ఫాదర్ది, మదర్ది, బ్రదర్ది, సిస్టర్ది, సో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో అది యాక్సిస్ లో ఉండాలి. అంటే మీకు ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో ఎగ్జామ్ తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన వేరే నోటిఫికేషన్ వస్తుంది. సో దానికైనా మీ ఈమెయిల్ తోనే మీరు ఎడిట్ ఆప్షన్ కావచ్చు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈమెయిల్ అనేది ప్రాపర్ గా మీరు తీసి పెట్టుకోండి, లైక్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ కేటగిరీ. సో ఓసీ అండ్ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఓసీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీసీఏ, బీసీబీ, సో ఎస్సీ, ఎస్టీ, సో మీరు ఏ క్యాస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే ఎస్ క్లిక్ చేయండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో క్వాలిఫైయింగ్ డిగ్రీలో లైక్ మీరు ఏ ఏ క్వాలిఫికేషన్, లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీయా, లైక్ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ట్సా, సో ఇక్కడ అన్ని ఉంటాయి. సో మీరు బీటెక్, సో ఇవన్నీ ఇలా మీరు ఏ కోర్సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మేజర్లీ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి: బీటెక్, బీఆర్క్, బీ ఫార్మసీ, సో బీ ప్లానింగ్ వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ఇలా మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎందులో చేస్తారో అది. సో నెక్స్ట్ స్పెషలైజేషన్. సో ఇక్కడ స్పెషలైజేషన్ కూడా ఉంటుంది. సో మీరు బీటెక్ కావచ్చు, సో ఎన్ నెంబర్ ఆఫ్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక 18 టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఇందులో మీరు ఏ కోర్సో అది చూసి మాత్రమే ఎంటర్ అయ్యండి. సో నెక్స్ట్ పేమెంట్ అండి. సో పేమెంట్ మీరు ఏదన్నా చూస్ చేసుకో. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంది, ఐసిఐసి నెట్ బ్యాంకింగ్ ఉంది, ఎస్బీఐ ఉంది, సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో ఫస్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ లో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. సో ఇవి మిస్టేక్ చేయకండి, వేరే అప్లికేషన్ చేసిన వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రాపర్ గా ఉండాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయండి. దీన్ని మనీ పే చేసే ముందు ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయండి. సో పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు లైక్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో ఈ విధంగా చూపిస్తాను. సో యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. సో మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో, అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో మీరు ఒకేసారి అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ పేమెంట్ కట్టిన తర్వాత 2-3 డేస్ తర్వాత కూడా మీరు పే చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. జస్ట్ హోమ్ సెక్షన్ లో వెళ్ళి మీరు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, మీరు పేమెంట్ చేసిన తర్వాత చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, చెక్ పేమెంట్ స్టేటస్. సో ఇది క్లిక్ చేయగానే మీకు డీటెయిల్ గా మీ యొక్క రెఫరెన్స్ నంబర్, ఐడి అవన్నీ సక్సెస్ అయినాయా లేవా అన్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో దీని ద్వారా మీరు చేసుకోవచ్చు. అంటే ఒకటేసారి చేసుకోకపోయినా అమౌంట్ ఈ రోజు పే చేసి రేపు అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా. సో ఇప్పుడు ప్రొసీడ్ టు ఫిల్ పే అని క్లిక్ చేయండి.
సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఎట్లా ఫిల్ చేయాలో చెప్తాను. సో అది క్లిక్ చేయగానే మీకు బేసిక్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి బేసిక్ గా వస్తాయి. సో ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు లైక్ పీజీ సెట్ 2025 అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో ఇక్కడ మెయిన్ గా మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, సో మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, సో మీరు దేనికి చెందిన వాళ్ళు అది క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఉంది కదా. సో ఇది కూడా ఎంటర్ చేయండి. ఆప్షనల్ ఇచ్చారు కాబట్టి మీరు ఎంటర్ చేసేయండి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్. సో రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డ్ మీద నంబర్ చూసి ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్. సో ఇక్కడ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అండి. సో మీరు ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా, సో అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాస్ట్ నంబర్, సో మీకు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఇక్కడ మీకు క్యాస్ట్ నంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో, సో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సేమ్ సర్టిఫికేట్ మీద మీకు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇవి క్యాస్ట్ కి సంబంధించినవి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. సో ఎవరైతే ఎన్సిసి కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, సో ఇందులో ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీరు అది క్లిక్ చేసి ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ పర్సన్ విత్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే మీరు సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద నంబర్ ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్, అది కూడా ఎంటర్ చేయాలి. లేని వాళ్ళు నో పెట్టండి. అండ్ ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ఉందో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డిసబిలిటీతోని సఫర్ అవుతున్నారు, అది లైక్ బ్లైండ్నెస్, లోవరా, డెఫా, లోకోమేటివ్, ఆటిజమా, మల్టిపుల్ డిజార్డరా, సో అవన్నీ మీకు సర్టిఫికేట్ మీదే ఉంటుంది. అది చూసి నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, అది ఏ టైప్ ఆఫ్ డిసబిలిటీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇవి మనకు స్పెషల్ రిజర్వేషన్ కి సంబంధించినవి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. సో ఏరియా ఆఫ్ రిజర్వేషన్. సో ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో, లైక్ తెలంగాణ వాళ్ళు మొత్తం లోకల్ కింద వస్తారు. సో లోకల్ అని క్లిక్ చేయండి, ఓయూ. అదే ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ, మీరు ఇప్పుడు పీజీ సెట్ ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నారో, ఏపీ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళు, మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి మీరు ఎగ్జామ్ ని అటెంప్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మైనారిటీ, నాన్ మైనారిటీ. సో ఎవరైతే మైనారిటీ కింద వస్తారో వాళ్ళు మైనారిటీ అని క్లిక్ చేయండి. ఎవరైతే నాన్ మైనారిటీ ఉంటారో నాన్ మైనారిటీ కింద మీరు ఎస్ క్లిక్ చేయండి, లైక్ ఇది క్లిక్ చేసేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్. సో మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh, అంటే 1 lakh to 2 lakhs, మోర్ దాన్ 2 lakhs. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ చూసి ఇది ప్రాపర్ గా ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా మీరు ఎంటర్ అయ్యండి, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. సో నేమ్, బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ఉన్నా పర్లేదు. సో మీ యొక్క నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో మీ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా, పాస్బుక్ మీద అన్ని ఉంటాయి. సో అవి మీరు ఎంటర్ చేసేయచ్చు చూసేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్. సో హౌస్ నంబర్, మీ విలేజ్ ఆర్ స్ట్రీట్, మండల్, సో మీ డిస్టిక్ ఏది, స్టేట్, సో పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్. సో ఇవన్నీ మీ ఆధార్ కార్డులో ఉంటాయి. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి సంబంధించింది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు ఇప్పుడు ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎంఆర్ కావచ్చు. సో దానికి సంబంధించిన మీరు ఏం చేస్తారు, లైక్ గ్రాడ్యుయేషన్. సో ఎంటెక్ చేయాలనుకుంటే బీఈ బీటెక్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ బీఈ బీటెక్. సో ఏ స్పెషలైజేషన్, సో మీరు సివిలా, మెకానికలా, సిఎస్సి, ట్రిపుల్ ఈసీ అవ్యా. సో ఇక్కడ మీరు స్పెషలైజేషన్ కింద ఎంటర్ అయ్యాలి. సో ఈ బీటెక్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అదే బీ ఫార్మసీ అయితే బీ ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, బీఆర్కి అయితే బీఆర్కి సంబంధించిన. ఇది చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ ఇయర్ ఆఫ్ అపియరింగ్. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో మీరు అపియరింగ్ కింద వస్తారు. అంటే మీ గ్రాడ్యుయేషన్ బీటెక్, బీ ఫార్మసీ ఇంకా కాలేదు అంటే మీరు అపియరింగ్. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ బీటెక్ అయిపోయిన వాళ్ళు, బీఆర్ కావచ్చు, బీ ఫార్మసీ అది అయిపోయిన వాళ్ళు పాస్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో మీరు అపియరింగ్ అని క్లిక్ చేయాలి. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మోస్ట్లీ అన్ని ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ, మీరు ఏ మీడియంలో చదివారు, సో ఇంగ్లీష్ మీడియం.
లేదంటే వేరే మీడియం చదివిన వాళ్ళు అదర్స్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదంటే తెలుగు, ఉర్దూ. సో మోస్ట్లీ ఇంగ్లీషే ఉంటుంది అందరిది. సో ఇవి మనకు గ్రాడ్యుయేషన్ కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ కి సంబంధించినవి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ మీరు ఆ కాలేజ్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే మీరు డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఉంటారు కొందరు, లైక్ బీటెక్ గ్రాడ్యుయేట్స్, అది ఇంటర్మీడియట్ కిందనే వస్తుంది. సో ఆ కాలేజ్ వచ్చేసి అర్బన్ లో ఉందా, రూరల్ లో ఉందా? సో అర్బన్ అంటే అది మెయిన్ టౌన్స్, సిటీస్, సో మెయిన్ ఏరియాస్ లో ఉంటే అర్బన్. రూరల్ అంటే చిన్న చిన్న విలేజ్, చిన్న టౌన్స్ లో ఉంటే రూరల్. సో అడ్రస్ చూసి మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీ లాంగ్ మెమో మీద డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది, అది వేస్తే సరిపోతుంది. సో ఏ మంత్ లో ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సేమ్ 10th కూడా అర్బన్, రూరల్ ఎక్కడుంది, మీ 10th కాలేజ్ ఎక్కడే చేశారు. నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సేమ్ మెమో మీనే కింద డేట్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ లెఫ్ట్ డౌన్ కార్నర్ లో ఉంటుంది. సో ఇవి మనకు 10th క్లాస్ కి సంబంధించినవి. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ స్టడీ గురించి చూద్దాం. సో ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ 10th క్లాస్ ఎక్కడ చేశారు, ఏ డిస్టిక్ లో చేశారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏ డిస్టిక్ లో చేశారు. సో డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఇక్కడనే ఇంటర్మీడియట్ దగ్గర. సో డిగ్రీ ఎక్కడ చేశారు, డిగ్రీ ఇస్ నథింగ్ బట్ బీటెక్ కావచ్చు, బి ఫార్మసీ ఎక్కడ చేశారు. సో మీ బోనాఫైడ్స్ లో కావచ్చు, మీ కాలేజ్ అడ్రస్ లో కూడా ఉంటుంది, ఆ డిస్టిక్ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఎవరైతే ఈ కోర్సెస్ కాకుండా ఎంఎస్సి, ఎంసీఏ అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు, మీరు మీ కాలేజ్ అడ్రస్ ఎక్కడ, అవి ప్లేస్ ఆఫ్ స్టడీ గురించి ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండి. సో మీరు లైక్ ఏ ఏ డిస్ట్రిక్ట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో మెజారిటీగా ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు మనకు సెంటర్స్, ఐ థింక్. సో ఒకటి హైదరాబాద్, ఒకటి వరంగల్. సో ఎవరికైతే మీకు అనుకున్న సెంటర్ హైదరాబాద్ ఆర్ వరంగల్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలో అది పెట్టండి. వరంగల్ పెడితే ఇక్కడ హైదరాబాద్ పెట్టండి, హైదరాబాద్ పెడితే వరంగల్ పెట్టండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ కాబట్టి సో తొందరగా పెట్టుకోవడానికి అప్లై అయితే తొందరగా చేసుకోండి. సో మీకు అనుకున్న సెంటర్ వస్తుంది హైదరాబాద్, లేదు వరంగల్ కావాలనుకుంటే వరంగల్, అలా వస్తుంది మీకు సెంటర్. సో ఇది మనకు సెంటర్స్. సో ఇప్పుడు మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి 50 KB కన్నా బిలో ఉండాలి, జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో. సిగ్నేచర్ కూడా మనకు 30 KB బిలో ఉండాలి, జేపీజీ కావచ్చు, జేపీఈజీ ఫార్మేట్ లో. సో అవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో ఆ డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సేవ్ ఉందో, సేవ్, ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ అంటే మీ డేటా అంతా సేవ్ అవుతుంది. సో సేవ్ తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ఎంటర్ చేసిన డేటా అంతా ఒకసారి డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ రీవెరిఫై చేసుకోండి, అన్ని చెక్ చేసుకోండి, మీ హాల్ టికెట్ నెంబర్, క్యాస్ట్, డేట్, సో మీ గ్రాడ్యుయేషన్ హాల్ టికెట్ నెంబర్ అన్ని. సో గ్రాడ్యుయేషన్ మార్క్స్ అడిగితే మీకు ఫైనల్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మీకు జీపీఏ ఉంటుంది. సో దాన్ని పర్సంటేజ్ అన్న కన్వర్ట్ చేయండి, లేదంటే జీపీఏ అన్న ఎంటర్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ అయితే 9.5 తో మల్టిప్లై చేసి చేయండి. అదే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో మీకు 7 సెమిస్టర్స్ అయితే 7 సెమిస్టర్ కి సంబంధించిన యావరేజ్ తీసుకొని వేయండి. మన బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్ తీసేసి మిగతా సెమిస్టర్ యావరేజ్ చేసి ఎంటర్ చేసేయండి. సో అది అంత మ్యాండేటరీ కాదు, మీకు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఉన్న వాటికి వేయండి. సో ఇలా మీరు చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కన్ఫర్మ్ చేస్తారో, లైక్ సేవ్ చేసిన తర్వాత ఒకటేసారి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మాడిఫై అంటే మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలా ఫైనల్ సబ్మిట్ ముందు. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అంటే మీరు ఎడిట్ చేసుకోవాలంటే మాడిఫై అని క్లిక్ చేయండి. లేదు అంత పర్ఫెక్ట్ నా ఎడ్యుకేషన్ డీటెయిల్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అంటే ఇక మీ అప్లికేషన్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ లో మీకు ఒక అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డేటా వచ్చిందో దానికి సంబంధించిన నంబర్ వస్తుంది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీ మెయిల్లో పెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని మీరు ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లో ప్రింట్ తీసుకోండి ఒక సెట్. సో ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తారో ఫైనల్ సబ్మిట్, సో టీజీ పీజీ సెట్ 2025 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఫోటో, సిగ్నేచర్, సో మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్, సో మీరు ఎక్కడ అప్లై చేస్తారు, మీరు ఏమేమి చదివారు, మీ ప్రిఫరెన్స్, సో ఇలా మీకు కంప్లీట్ ఒక షీట్ వస్తుంది. ఈ షీట్ మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఎవరైతే ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి. సో మెయిన్గా ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి.
ఒకటేసారి అప్లికేషన్ చేసుకున్నాం అనుకున్నా వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి మీరు తర్వాతనే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్, బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ యువర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఏదైతే ఇప్పుడు ఫైనల్ ఇమేజ్ చెప్పానో అది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి, లైక్ ఎగ్జామ్ డేట్స్ 16th to 19th లోపు ఏదో ఒక షిఫ్ట్ లో వస్తాయి. సో మనకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1100 ఫర్ ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు, 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో ఇవి మనకు అప్లికేషన్ ఫీ కావచ్చు. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ప్రాపర్ గా మీరు ప్రతి స్టెప్ బై స్టెప్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ టైం పోతే పోని కానీ ప్రాపర్ గా అప్లై చేసుకోండి. సో ఒక్కసారి మిస్టేక్ అయినా మళ్ళీ దానికి ఎడిట్ ఆప్షన్ అని అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో సపరేట్ మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో మీరు ఇప్పుడే ప్రాపర్ గా డీటెయిల్స్ అన్ని ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. సో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్లై చేయండి అంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మీ సర్టిఫికేట్ తీసుకొని నేను అప్లై చేయడం జరుగుతుంది. లేదంటే మీ మొబైల్లో కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, ఎక్కడన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే చాలా మంది దగ్గర బీటెక్ అంటే కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ లో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ చేసుకునేటప్పుడు చాలా ప్రాపర్ గా చేయండి. చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ లింక్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అతను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మీరు ఏదైతే చూస్తున్నారో జస్ట్ మోర్ అని క్లిక్ చేస్తే కింద మొత్తం డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి. సో దాని ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.